నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న ఐకానిక్ హైకోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అయితే క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. కంప్లీట్ అయిన 4 అనమాట. ఇక్కడ మీరు వర్క్ చూసుకున్నట్లయితే చూడండి. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ మీరు చూడొచ్చు. ఎలా చేసుకున్నారో ఒక గోడలాగా ఈ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని ఇటు రెండు సైడ్ కూడా మనకు షట్టర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటారనమాట. ఇన్స్టాల్ చేసుకొని మిడిల్లో కాంక్రీట్ పోసుకుంటూ ఒక బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారండి చూడొచ్చు. చుట్టూ కూడా ఈ యొక్క పోరుకి అంతా కూడా రౌండ్గా చూడండి మీరు. మొత్తం రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగున్నాయో. సో ఈ విధంగా మనకు ప్రతి ఫ్లోర్ దగ్గర కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచుకుంటారండి చూడొచ్చు. అలాగే మనకు చూపిస్తాను. మొత్తం మనకు ఈ యొక్క ఐకానిక్ హైకోర్టుకి సంబంధించి మొత్తం 16 పవర్లు అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. ప్రస్తుతం 15 అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏం వర్క్ జరుగుతున్నాయంటే ఏదైతే కంప్లీట్ అయిన పవర్స్ వాటి మీద మనకు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఏదైతే ఈ ప్రీవియస్ ఇది వరకు అయితే 3 అయితే కంప్లీట్ అయినాయి కదా పాతవి, వాటి మీద ఒక లెవెల్ వరకు ఇప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకుని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటారండి. 3 పోర్ల దగ్గర వర్క్స్ జరుగుతున్నాయండి. ఇది వరకు మనకు పాత ఉండే కదా, సో ఇదంతా చూడండి మనకు ఇది చేసుకున్నారనమాట. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆ పోర్ వర్క్స్ కోసం ఐరన్ రాడ్స్ ఈ విధంగా అలొకేషన్ చేసేది పెట్టుకున్నారు వాళ్ళకి కావాల్సిన విధంగా. చూడొచ్చు ఇదంతా కూడా మనకు వైట్గా కనిపిస్తుంది చూడండి. ఇది వాటర్ ప్రూఫ్ షీట్స్ అనమాట. చూడొచ్చు ఈ వైట్గా కనిపిస్తుంది మనకు వాటర్ ప్రూఫ్ షీట్స్. పైన కూడా ఒక లెవెల్ వరకు కింద రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ ఉన్నాయి. నేను ఒక 1 వీక్ ముందు అప్డేట్ ఇచ్చాను కదా, అప్పుడు మనకు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ బేసిక్ లెవెల్లో. సో 2 దగ్గర అయితే స్టార్ట్ చేశారు. అలాగే 3వ ఫ్లోర్ దగ్గర ఏంటంటే పాత ఫ్లోర్ దగ్గర ఇది వరకు రీఇన్స్టాల్ చేస్తున్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారనమాట. రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. ఇక్కడంతా చూడొచ్చు మీరు ఏ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకుంటారో చూడండి. ఈ విధంగా చేసుకొని వీటి మధ్యలో మనకు షటర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇది కానీ ఇటు సైడ్ మొత్తం కూడా ఈ పోర్ దానికి సంబంధించి చూడండి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ ఏ విధంగా జరుగుతున్నాయో. కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. ఈ పోర్కి అయితే మ్యాక్సిమం కంప్లీట్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్. చూడొచ్చు ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అని కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత చూడండి షటర్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. కూడా షటర్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు అనమాట. ఇవన్నీ కూడా సరే మీరు వైట్గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా మనకు రీఇన్ఫోర్స్మెంట్ ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి చూడండి లోపల. ఈ విధంగా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన వెంటనే ఈ విధంగా షటర్స్ అయితే వేసేస్తున్నారు, ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనమాట. 2 వైపులా కూడా ఎంత వర్క్ ఉందో చూడండి. మిడిల్లో మళ్ళీ కాంక్రీట్ పోసుకుంటూ ఇలా బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచుకుంటారనమాట. వీటి సైడ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ షటర్స్ అన్ని కూడా తెచ్చేది పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే ఈ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తున్నారో ఇది వరకు మనకు ఎప్పుడైతే ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి వర్క్స్ స్టార్ట్ అయ్యాయో స్టార్టింగ్లో, అప్పుడు మనకు ఈ పోర్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. మొత్తం 3 అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు వాటి ఏంటంటే దాదాపు ఒక 6-7 ఇయర్స్ బట్ ఇది వాటర్లో ఉండే కదా, అందువల్ల అంటే బాగా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా తుప్పు పడిపోయి కొంచెం పాడైపోయినట్టుంది. సో అందువల్ల ఏం చేశారంటే వాటి మీద ఉన్న ఐరన్ రాడ్స్ అంతా కూడా క్లియర్గా గ్రౌండ్ లెవెల్ వరకు లేపేసి ఇప్పుడు ఏదైతే ఉందో ఆ పోర్ మీద యొక్క వాటర్ ప్రూఫ్ చేసుకొని రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ అయితే చేసుకుంటారు.
మళ్ళీ వీటి మీద కాంక్రీట్ అయితే ఫిల్ చేసుకుంటారండి లాగా. దానికోసం వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఇదివరకు మనకు షాపూజీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే ఇక్కడ 3 పోర్ట్స్ అయితే కంప్లీట్ చేశారు. అప్పుడు టెండర్‌లు వాళ్ళైతే దక్కించుకున్నారు. తర్వాత ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఎన్‌సీసీ వాళ్ళైతే ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేశారండి. మనకు ఇదివరకు కూడా ఒక పోర్‌కి సంబంధించి మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే చేసుకున్నారో అవన్నీ కూడా రిమూవ్ చేసేసారు కదా! షాపూజీ పాలెంజ్ కంపెనీ వాళ్ళనమాట. అలాగే మనకు ఈ పోర్‌కి మీరు చూసుకున్నట్లయితే చుట్టూ కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ అటు వర్క్ చేసుకొని మిడిల్‌లో మనకు షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరో పోర్‌కి కూడా సేమ్ అదే విధంగా పాత పోర్ అనమాట ఇది కూడా. దీని మీద ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేసి, ఈ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎట్ ఎ టైమ్ మనకు రెండిటికి సంబంధించి 4 వర్క్స్ అయితే రెడీ చేస్తున్నారండి పాత వాటికి. అలాగే మరలా మూడవ దానికి ఏం చేస్తున్నారంటే మొత్తం ఐరన్ రాడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారనమాట ఇప్పుడు మీరు చూడొచ్చు. మొత్తం మనకు 15 అయితే కంప్లీట్ అయ్యావని చెప్పాను కదా! 16వది మనకు ఈ ప్లేస్‌లో అయితే వస్తది. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా! ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా. ఆ ప్లేస్‌లో మనకు క్లియర్ చేసుకొని మరో 4 అయితే అక్కడ కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ గనుక కంప్లీట్ చేసుకుంటే మొత్తం 16 అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడేందంటే పాత వాటికి మూడిటికైతే ఇప్పుడు వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయండి. వాటి మీద ఉన్న దాని మీద పోర్ మీద ఏదైతే ఐరన్ రాడ్స్ ఉంటాయో అవన్నీ కూడా నీట్‌గా గ్రౌండ్ లెవెల్‌లోకి లేపేసి వాటి మీద వాటర్ ప్రూఫ్ షీట్స్ అవేసుకొని ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు. ఈ పోర్ మీద ఆల్‌మోస్ట్ 2 లైన్‌ల వరకు ఏదైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ జరిగుందో పాతది, ఆ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కటింగ్స్ చేసేస్తున్నారు చూడండి. గ్రౌండ్ లెవెల్ వరకు లేపి అవతల పడేస్తున్నారు. వాటి మీద ఇప్పుడు వాటర్ ప్రూఫ్ షీట్ చేసుకొని మళ్ళీ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని కాంక్రీట్‌తో పోర్ అయితే కంప్లీట్ చేసుకుంటారండి. ఎందుకంటే మనకు ఎందుకు ఈ మూడిటికి మరలా స్టార్ట్ చేశారంటే దాదాపు 6, 7 ఇయర్స్ పాటు వాటర్‌లోనే ఉండే కదా! అందువల్ల ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బాగా తుప్పు పట్టిపోయి ఆ పోర్ అంతా కూడా కొంచెం పాడైనట్టుంది. అందువల్ల మరలా ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసి ఇప్పుడు కొత్తగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే మొత్తం మనకు 15 అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనకు కొత్తగా మొత్తం 12 అయితే కంప్లీట్ అయినాయన్నమాట. ఇంతకుముందు ఒక 3 ఇప్పుడు ఒక 12 మొత్తం 15 అయితే కంప్లీట్ అయినాయి. టోటల్ 16 అయితే కంప్లీట్ అవ్వాలి. 16వది ఇందాక చూయించాను కదా! ఆ ప్లేస్‌లో అయితే కట్టుకోవాలన్నమాట. చుట్టూ కూడా ఎలా అయిపోయిందో చూడండి. ఇదంతా కూడా మనకి ఏదైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా ఒక గోడలాగా ఆ పోరుకి సంబంధించి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు. చేసుకొని దాని మీద షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ వస్తారండి. అలాగే మనకు ఈ యొక్క హైకోర్ట్ అనేది ఇండియాలోని ఎక్కడి లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే ఈ యొక్క హైకోర్ట్ కాంప్లెక్స్‌ని అయితే కట్టబోతున్నారనమాట. ఇది గనుక కంప్లీట్ అయితే అమరావతికి ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు కదండీ! ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ గాని, అలాగే అసెంబ్లీ గాని, ఐకానిక్ టవర్స్ గాని, ఈ 3 మాత్రం అమరావతికి ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చనమాట. ఈ 3 మీరు డిజైన్‌లో చూస్తే అర్థమవుతుంది. ఇండియాలోనే ఇలాంటి బిల్డింగ్స్ ఎక్కడ ఉండదనమాట ఐకానిక్ బిల్డింగ్స్. మన అమరావతి క్యాపిటల్ అయితే కట్టబోతున్నారు. సో, అందువల్ల అందరూ కూడా చాలామంది ఈ యొక్క ఐకానిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి అయితే అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా ఏంటనేది. ప్రస్తుతం ఏందంటే ఇవన్నీ కూడా మనకు ఏదైతే ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్ ఉంటదో, ఆ వర్క్స్ అండి ఇవన్నీ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయన్నమాట. ఇంకోటైతే బ్యాలెన్స్ ఉంది. సో, ఇవన్నీ కూడా మనకు 4 వర్క్స్. వీటి మీద మనకేందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని, షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని, మనకు బిల్డింగ్ హైట్ అనేది పెంచుకుంటూ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్న కోర్స్ ఇవన్నీ కూడా ఒక 3 తప్ప. ఇంత మనకు మెయిన్ ఏంటంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అనేది మెయిన్ అండి. తర్వాత మనకు షట్టర్స్ ఇన్‌స్టాలేషను, కాంక్రీట్ వర్క్స్. ఈ మూడిటి మీద ఈ యొక్క బిల్డింగ్స్ అనేది కూడా కట్టడం జరుగుతుంది. సో, వాటికి సంబంధించి మనకు రీఇన్ఫోర్స్‌మెంట్‌కి టైం అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కోర్ చాలా పెద్దదిగుంది. కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కటింగ్స్ వాళ్ళకి కావాల్సిన విధంగా మలుచుకోవాలి. దాని తర్వాత అలొకేషన్ చేసుకోవాలి. సో, ఆ వర్క్స్ అయితే చాలా చాలా టైం తీసుకుంటుంది. అది అయిపోయిన వెంటనే అనేది త్వరగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. అలాగే మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఏందంటే అది ఎన్‌ఫల్ రోడ్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఇటు సైడ్ అంతా కూడా మనకు రోడ్ లెవెల్ వరకు తీసుకొనొచ్చున్నారు. దీనికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు.
4 దగ్గర మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తారు. పాత 4 అనమాట ఇది. ఈ ప్లేస్లో మనకు ఇంకొకటి అయితే రావాలి.